నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. విద్యార్థులే భావి భారత పౌరులు అంటారు. మరి అలాంటి విద్యార్థుల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి హయాంలో అగమ్య గోచరంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా విద్యార్థులకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, కష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరుండి మరీ పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్యార్థుల లో విప్లవాత్మక మార్పులైతే ఆయన తీసుకొచ్చేందుకు చాలా ప్రణాళికలు ఆయన రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని అయితే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది విద్యార్థుల రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు రాజకీయాలను దూరంగా ఉంచే విధంగా కూడా మరి మేధావులతో కావచ్చు, పేరెంట్స్తో, టీచర్స్తో ఇలా మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీనికైతే మరి ఇప్పటికే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా మరి సలహాదారుగా నియమించిన నేపథ్యంలో అసలు మరి మేధావులిచ్చే సలహాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే మరి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి స్పందన వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా దీని గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి కూడా విద్యార్థుల కోసం అహర్నిశలో ఆయన కృషి చేస్తున్న ఫలితం మనకి కనిపిస్తూ ఉన్నట్టుంది. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్పై మీ అభిప్రాయం అంటే మీరేం చెప్తారు? అంటే జనరల్గా ఏంటంటే ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్న పనులు చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇంత 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 మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, మామూలుగా ఇప్పటి వరకు కార్పొరేట్ స్కూళ్ళల్లో మాత్రమే ఏదో పేరెంట్ టీచర్ మీటింగ్లను పెడతారు. అది కూడా ఎందుకు తీసుకొచ్చి విద్యార్థుల్ని మార్కులు తక్కువ వచ్చినాయనో, లేదు ఫీజు కట్టలేదనో, లేదు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కరెక్ట్గా పార్టిసిపేట్ చేయటం లేదనో, లేదు యాన్యువల్ డే జరగబోతున్నది దానికి మీరు ఏదన్నా సందాలు ఇవ్వండి అని, ఇటువంటి వాటికి పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని పెడతారు అక్కడ. ఇది మామూలుగా సాధారణంగా జరిగే పని. అటువంటిది గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు, పేరెంట్స్, ఈ మేధావులు వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడించటం అనేది దిస్ ఈజ్ ఫస్ట్ టైం. నాకు తెలిసి దేశం మొత్తంలో కూడా ఎక్కడా ఇట్లా జరగలేదు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని పెట్టి అందులో స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయించి స్టూడెంట్స్ తోటి వాళ్ళకి ఎట్లా ఉన్నది అంటే, మామూలుగా జనరల్గా ఏంటి అంటే, ఎవరైనా విద్యాశాఖ మంత్రి వెళ్తాడు, స్కూళ్ళు సర్ప్రైజ్ విజిట్ చేస్తాడు. సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు ఏంటి మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని అడుగుతారు. వాళ్ళు ఏదో చెప్తారు, వచ్చేస్తారు. కానీ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో మీరు భవిష్యత్తులో ఏమి కావాలని అనుకుంటున్నారు, మీరు మీ భవిష్యత్తుని ఎట్లా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు, దానికి మీకు ఏమి ఇన్పుట్స్ కావాలి అని అడుగుతున్నారు. ఇది అడుగుతున్నారు. దీని మీద స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు, మాకు ఇది కావాలని. అసలు ఇంకొక పెక్యూలియర్ విషయం ఏంటంటే, ఇవాళ పొద్దునుంచి చాలా చోట్ల మీటింగ్ జరుగుతుంది కదా, ఎక్కడా కూడా మా టీచర్ బాగలేడు అని కంప్లైంట్ చేయలే. అంటే విద్యార్థులు, చిన్న పిల్లలు ఎంత గొప్పవాళ్ళో మీరు ఆలోచించుకోండి. వాళ్ళు మేము భవిష్యత్తులో ఇది ఇది డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, దానికి మీరు సహాయం చేయండి అని అడుగుతున్నారు తప్ప, మా టీచరు సరిగ్గా చెప్పట్లేదు, మా టీచరు స్కూల్కి రావట్లేదు, మా టీచర్ వేస్ట్, ఇటువంటి పనికిమాలిన కామెంట్లు ఎక్కడ స్టూడెంట్స్ చేయట్లేదు. ఇది చాలా గొప్ప విషయం, చాలా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మనం ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారో కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పటి విద్యా వ్యవస్థకి, అంటే ఇదేదో చాలా సంవత్సరాల కిందటి కాదు కదా, కరెక్ట్గా 6 నెలల కిందటి వరకు విద్యా వ్యవస్థ ఎలా ఉంది,
ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉన్నది. ఇది ఇటువంటి ప్రయోగాలు చేయటం అనేది చాలా మంచి విషయం. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్. రైట్ మేడం, ఈరోజు ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ జరిగిన విధంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? మొత్తం మనకి అంటే ఇంచుమించు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాలలు 62,000 చిల్లర ఉన్నాయి. మొత్తం స్టూడెంట్స్ ఇంచుమించు 70 లక్షలు అనుకోండి, అంటే 69 లక్షల చిల్లర ఉన్నారు. టీచర్స్ వచ్చి మనకి 2,86,000 చిల్లర ఉన్నారు. సో ఇంతమందితో ఒక మెగా మేళ, మామూలుగా జాబ్ మేళాలు మనం వింటాం, కానీ ఇవాళ ఒక అంతర్జాతీయ స్కూల్స్ మీరు చూసుకుంటే ప్రతి సెమిస్టర్ కంటే ఒక 4 months అవగానే మీకు పేరెంట్స్ రావడం, మస్ట్గా రావాలి. 3 days వాళ్ళు ఆ స్కూల్స్లో ఉండాలి. వాళ్ళ పిల్లలు అంటే బోర్డింగ్ స్కూల్ కావచ్చు, లేకపోతే డే స్కూల్ కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు మస్ట్గా ఉండి వాళ్ళ పిల్లల గురించి మొత్తం మానసికంగా, శారీరకంగా, విద్యాపరంగా, వాళ్ళ అలవాట్ల పరంగా అన్నీ తెలుసుకుంటారు. ఇవాళ అంతకు మించి ఇవాళ అసలు ఇది జరగటం అనేది చాలా అద్భుతం. నిజంగా చెప్పాలంటే వారు చెప్పినట్టుగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారేమో నాకు తెలియదు, ఒక ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రి పాల్గొనడం, ఒక ఉప ముఖ్యమంత్రి పాల్గొనడం, ఒక విద్యాశాఖ మంత్రి పాల్గొనడం. అంటే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, వీళ్ళు ఏదైతే స్కిల్ గణన అన్నారో ఆ గణన దీనికి యాడ్ చేసుకుంటున్నారు. ఇవాళ మీరు పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పిల్లలు చెప్తున్నారు కదా, మేము ఇది అవ్వాలనుకుంటున్నాం, అది అవ్వాలనుకుంటున్నాం. ఒక అబ్బాయో అమ్మాయో నేను ఆర్గానిక్ ఫుడ్ పండించాలనుకుంటున్నాను. దానికి వారు అడిగారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు పండించాలనుకుంటున్నావు? ఇప్పుడు ప్రతిదీ కూడా కల్తీగా ఉంది, ప్రతిదానికి ఎరువులు వాడుతున్నారు. అంటే పిల్లల్లో ఒక అవగాహన ఉంది. అంటే టీచర్స్ కూడా ఈ 6 నెలల్లో గత ప్రభుత్వ హయాంలో కంటే ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారా? అందుకనే పిల్లలు ఇలా సక్రమంగా మాట్లాడగలుగుతున్నారా? ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాల్లో తీసుకుంటే ఆంగ్ల మాధ్యమానికే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. ఆంగ్లంలో మాట్లాడడం ఒక్కటే గొప్ప, దానికోసం వాళ్ళకి అమెరికన్ యాక్సెంట్ నేర్పించి ఒక స్కూల్లో ఆ పిల్లలు వచ్చి జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడి అది చాలా పెద్ద వైరల్ అయ్యి ఆఖరికి ఏమైందండి, ఆ పిల్లలు సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. అంటే ఏది కూడా అతి పనికి రాదు అని చెప్తున్నాం. మాధ్యమం అనేది తెలుగు మాధ్యమం అయినా ఆంగ్ల మాధ్యమం అయినా అది క్వశ్చన్ కాదు, చెప్పే ఉపాధ్యాయుడు ఎలా ఉన్నాడు ఇక్కడ అది తెలుసుకుంటున్నారు. అంటే వాళ్ళకి పరిసరాలు ఎలా ఉన్నాయి పాఠశాలలో, వాళ్ళకి ఏమైనా అభివృద్ధి కావాలా, వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు, వాళ్ళలో ఉండే స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్కి తగినట్టుగా ఈ ప్రభుత్వం ఏం చేయగలదు, ఇట్లా అన్ని అంశాల మీద దృష్టి పెడుతున్నారు. అంటే అసలు ఇవాళ ఒక ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడటం అనేది చాలా పెద్ద విషయం. ఇవాళ ఒక మామూలుగా డిఈఓలు వెళ్తారు స్కూల్స్కి. మా చిన్నప్పుడు అయితే ఒక డిఈఓ వస్తున్నాడంటే గడగడగడలాడిపోవడమే పిల్లలు, టీచర్స్ అందరూ. ఎందుకంటే అక్కడ ఏమీ ఉండవు స్కూల్లో, ఒక వాష్రూమ్ కూడా ఉండదు. అంటే పాఠశాల, ప్రభుత్వ పాఠశాలని నేను మాట్లాడేది. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఎంతవరకు పెరిగాయి అనేది మనకు తెలియదు. పాఠశాలల అంటే ఆ పరిసరాలు కావచ్చు, పరిధి కావచ్చు, ఏదైనా కూడా. కాబట్టి ఇవాళ ఈ రకమైన మీట్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. ఈరోజు దాని మీద దృష్టి పెడుతోంది ఈ ప్రభుత్వం. గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని వాళ్ళు శపథం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు. ఒక గంజాయి వచ్చి ఒక తోపుడు బండి మీద కూరగాయల్లాగా అమ్మిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఆ స్థితి నుంచి ఈరోజు పిల్లలతో మాట్లాడి పిల్లలని మానసికంగా దృఢంగా చేయడం కోసం, మీరు ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా పెట్టడం కోసం అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఆ పిల్లలు మీరు వింటూ ఉంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, అంటే బెరుకు లేకుండా, భయం లేకుండా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రితో మాట్లాడటం అనేది చాలా పెద్ద విషయం మామూలుగా, కానీ అది లేదు వాళ్ళ పిల్లల్లో. అది బాగుందండి. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నప్పటికీ వాళ్ళల్లో ఉండే ఆ ధైర్యం చూడండి మీరు. అంటే ఎక్కడ చదువుకుంటున్నామని కాదు, ఎలా చదువుకుంటున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఒక ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది, లోకేష్ గారు దృష్టి పెట్టాల్సింది విద్యాశాఖ మంత్రిగా, ప్రైవేటు పాఠశాలలను తగ్గించాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు ఉండేలాగా చూడాలి. అవసరమైతే ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వండి సబ్జెక్ట్ పరంగా. ఇంకా వాళ్ళకి వచ్చింది సరిపోదు, ఎప్పుడూ కూడా చెప్పే టీచర్ని బట్టి ఉంటుంది. ఈరోజు మేము బాగున్నామంటే మా ఉపాధ్యాయులు చలవ, మా తల్లిదండ్రులు చలవ మాకు, అంటే వాళ్ళు నేర్పించారు మాకు. కాబట్టి గురువు అనేవాడు సక్రమంగా ఉంటే పిల్లలు ఎన్ని అద్భుతాలైనా సాధిస్తారు. అంటే వాళ్ళకి సొంతంగా ఉండే మేధ వేరు, దాన్ని ఒక మెరుగు పెట్టడం. బంగారానికి ఇప్పుడు మెరుగు పెడతాం మనం, ఇప్పుడు బంగారానికి తావి అబ్బినట్టు అవుతుందన్నమాట. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు బాపట్ల వెళ్ళారు, ఈరోజు కడప వెళ్ళారు. కడపలో సేవ్ కడప అంది వాళ్ళ మాధవి గారు, సేవ్ కడప అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ సమక్షంలో. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆవిడ ఏం చెప్తున్నారంటే అక్కడ స్కూల్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళ ఆవరణ ఉంటుంది కదా, ఆవరణని వాళ్ళు ఆక్యుపై చేసేసి వాళ్ళు దాని మీద ఈ వాటర్ షెడ్స్ ఏవో పెట్టారట. అది చెప్పింది ఆవిడ ఇవాళ. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టి కబ్జాలు కూడా ఉన్నాయి. సో ఈ కబ్జాల చెర నుంచి పాఠశాలలను విముక్తులను చేసి ఇంకా ఏమేం చేస్తున్నారో మనకి తెలియదు. కొన్ని పాఠశాలల్లో గతంలో అయితే పేకాట ఆడేవారు, ఇంకా చాలా అంటే చాలా ఏమనాలి ఇలాంటి పనులు అన్నమాట చేసేవాళ్ళు. వీటన్నింటి మీద దృష్టి పెట్టాలండి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అనేవి ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా మెరుగ్గా ఉన్నాయనే మాట మనం కనీసం నెక్స్ట్ సంవత్సరానికైనా వింటామని ఆశిద్దాం. రైట్ సార్, ఈ మీటింగ్ ఏదైతే ఉందో మొత్తం 44,000 గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేస్తే 1,20,00,000 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. అంటే ఇట్స్ వండర్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటి సార్, ఈ స్కూళ్ళల్లో జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటిని రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టడం, సో అది కూడా ఇప్పుడు లేదు. ఈ సంక్షేమ పథకాలకు కూడా పెద్దల పేర్లు పెట్టాము అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు లోకేష్ గారు ఈ విధంగా ముందుకెళ్తుంటే, గత ప్రభుత్వ హయాంలో మనం చూసాము నాడు నేడు అని చెప్పి స్కూళ్ళకు కూడా ఆ పార్టీకి సంబంధించిన రంగులు వేయడం కావచ్చు, పిల్లలకి ఇచ్చే చిక్కీల్లో కూడా ఇప్పటికీ ఆ కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వకపోతే మొన్న ఈ మధ్య లోకేష్ గారు ఇచ్చిన పరిస్థితి. సో మీరు ఇందాక అన్నట్టు ఆ విద్యా వ్యవస్థకు ఈ విద్యా వ్యవస్థకు గల డిఫరెన్స్ ఏంటంటే మీరేం చెప్తారు? అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఎవరు ఉండేవాళ్ళు, ఆయన విద్యాశాఖకు ఆయన ఏం చేశారు అంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఏ మంత్రి ఏ శాఖ నిర్వహించాడు అని అసలు మంత్రుల పేరే తెలియదు. శాఖల గురించి చెప్పాలంటే అది మనతోటి అయ్యే పని కాదు, ఎందుకంటే ఆ మంత్రులకే తెలియదు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉండేవాడు. ఆయన్ని ఏమండి మీ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోతున్నది, కారణం ఏంటి అని ఎవరో ఒక నాలాంటి జర్నలిస్ట్ ఎవరో అడిగాడు. ఏముంది అందులో, చదువుకున్న వాళ్ళు ఎక్కువైతే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది అన్నాడు. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైతే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది అని చెప్పే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇంకా విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? నాడు నేడు అని చెప్పి రంగులేసి ఆ రంగులేసి అన్ని ఆ ఫోటోలు తీసి కోన వెంకట్ అని ఒక సినిమాల్లో మాటలు కథలు అవన్నీ రాస్తాడు. అతన్ని తీసుకెళ్ళి వావ్ బాపట్లలో నేను చదివిన స్కూల్ ఇది, అసలు నేను చదివిన నాటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది, అసలు ఎంత అద్భుతంగా ఉంది నాడు నేను అసలు గమనించలేదు అని అతనితోటి పబ్లిసిటీ ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి. కోన వెంకట్ అతని పేరు కూడా చెప్తున్నా నేను. అంటే వావ్ బాగుంది అంటే వావ్ బాగానే ఉంటుంది. నేను నర్సరావుపేటలో చదివాను, నర్సరావుపేట మున్సిపల్ హై స్కూల్లో. నేను చదివినప్పుడు స్కూల్ ఎట్లా ఉందో ఇప్పుడు అట్టగే ఉంటుందా? ఉండదు కదా, మారుతుంది కదా, ఆటోమేటిక్గా మారుతుంది. నేను చదివినప్పుడు రేకులు షెడ్లు ఉండేవి, ఇప్పుడు పక్క బిల్డింగులు ఉన్నాయి. నేను వెళ్ళి వావ్ ఎంత మారిపోయిందంటే అర్థం ఏముంటుంది? అట్లా కోన వెంకట్ లాంటి వాడిని పెట్టి ప్రచారం చేసుకోవటం. వావ్ మారిపోయిందంటే వావ్ అంటే మారదు, వావ్ అనేది మారేది కాదు, మార్పు అనేది ఇక్కడ రావాలి. చిన్నపిల్లలకి ఆయన ఎవరో మేరుగా నాగార్జున అని ఆయన కూడా మంత్రిగా చేసినట్టున్నాడు, మనకు తెలీదు. ఆయన ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇప్పుడే. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకి మొత్తం అన్ని మెరుగులు దిద్దితే ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని చెబుతాడు. అరే
అట్టటి చదువు 6 నెలల్లో సర్వనాశనం చేసేస్తారా? నువ్వు 6 నెలల్లో బాగు చేస్తే 6 నెలల్లో సర్వనాశనం చేస్తారా? నువ్వు చేసింది ఎవరో అడిగినట్టున్నారు, నువ్వేం చేసావు చెప్పు అని. నేను టోఫెల్ ఇది పెట్టానంటాడు. అంటే టోఫెల్ రాయటానికి ఎంతమంది రాస్తారు? టోఫెల్ ఎంతమంది రాస్తారు? ఎప్పుడు రాస్తారు? నువ్వు 1వ తరగతి నుంచే ఎల్కేజీ నుంచే వీడిని టోఫెల్కి రెడీ చేస్తావా? ఏమన్నా అసలు బుర్ర ఉండే విధానమేనాది? ఇందాక కనకదుర్గ గారు చెప్పారు, ఇంగ్లీష్ మీడియం పెట్టి మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవట్లేదా అని జగన్మోహన్ రెడ్డి వచ్చి పబ్లిక్లో మాట్లాడాడు. మాట్లాడి విమర్శించాడు. అసలు ఎట్లా విమర్శించాడంటే, దానికి అప్పట్లో వైస్ ప్రెసిడెంట్గా భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరైనా సరే నేను మాతృభాషలోనే చదువుకున్నాను, తెలుగులో చదువుకున్నాను, నేను ఈ రోజున దేశానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, అందువల్ల మాతృభాషలో చదివితేనే విషయంలో క్లారిటీ ఉంటుందని చెప్పి ఆయన చాలా చక్కగా చెప్పాడు. అట్లా చాలామంది కూడా చెప్పారు. మాతృభాషలో చదువుకుంటే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇందాక దుర్గ గారు చెప్పింది కూడా అదే. చాలామంది సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పటికి నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పెట్టాడు. రేపటి నుంచి ఇంగ్లీష్ మీడియం అంటే అయిపోయిందా? టీచర్లకి అప్పటి వరకు తెలుగులో బోధన చేసే టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వకుండా రేపటి నుంచి ఇంగ్లీష్లో చెప్పు అంటే ఎట్లా చెప్తాడు? ఇప్పుడు 10th క్లాసులో క్వశ్చన్ పేపర్లు కొట్టేసి పోలీసులకి దొరికిన వాళ్ళకి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అందులో మనకి ఎటువంటి డౌటు లేదు. ఆ తేడా ఇక్కడ కనపడుతూ ఉన్నది. నీకు ఎంతసేపటికి ఒక విద్యా వ్యవస్థని కూడా తీసుకొచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకోవటానికి ఎలా చెయ్యాలి అన్న కొత్త ప్రయోగాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు, మీరు కూడా చెప్పారు కదా, విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా ఎట్లా ఉంచాలని చేసే ఈ పాలనకి హస్తి మశాంతకం తేడా ఉంటుంది. అందుకని ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా చాలా శాస్త్రీయంగా జరుగుతున్నది. సిలబస్లో కూడా మార్పులు జరిగినాయి. ఇంకొకటి, మీరు అసలు ఇంకా ఒక అద్భుతమైన విషయాన్ని మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి అసలు విద్యార్థులలో నైతిక వర్తన పెంచటానికి మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి అని చెప్పటం, ఆయన్ని విద్యార్థులతో డైరెక్ట్గా మీరు ఇంటరాక్షన్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి మోరల్స్ చెప్పండి అని నిర్దేశించటం అనేది చాలా గొప్ప విషయం. ఈ కాలంలో కావాల్సిందే అది. మొత్తం ఆకుకూరలు అమ్మినట్టు గంజాయి అమ్మిన పరిస్థితుల్లో, మరి అటువంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో విద్యార్థులని ఏ విధంగా నైతిక వర్తన వైపు నడిపించాలి అనేది పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్టుని టేకప్ చేశారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అందరూ అభినందించాలి. దీని రిజల్ట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలతోటి, అంటే విద్యా వ్యవస్థని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక తరం నష్టపోయింది. వాళ్ళు తెలుగు రాకపోయా, ఇంగ్లీషు రాకపోయా, సబ్జెక్టు తెలియకపోయా, టీచర్లకి ఏం చెప్పాలో అర్థం కాకపోయా, టీచర్లను తీసుకెళ్ళి బ్రాందీ షాపుల దగ్గర కాపలాకి పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు అని క్వశ్చన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అసలు మొత్తం ఎల్కేజీ పిల్లవాడు కూడా, అంటే అక్షరాలు రానివాడు కూడా పక్కన వాళ్ళ అమ్మని కనుక్కొనైనా రాస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ క్వశ్చన్కి ఆన్సర్. అంటే టీచర్లను చెడగొట్టినవాడు. చివరికి అదే టీచర్లని, ఈ టీచర్లందరూ నా మీద కోపంగా ఉన్నారు, వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలు చేస్తే నాకు ఓట్లు వేయించరేమోనని చెప్పి టీచర్లను ఎలక్షన్ డ్యూటీ నుంచి పక్కన పెట్టిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇటువంటి పనులు చేసిన వ్యక్తి వచ్చి ఇప్పుడు ఎవరినో వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టిస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం మాత్రం అసలు అది వరల్డ్ రికార్డ్ అని అనొచ్చు, కానీ మనం ఎందుకంటే ఇది విద్యార్థుల్లో
ఒక నైతిక వర్తన తీసుకురావటానికి, విద్యా వ్యవస్థని సరైన డైరెక్షన్లో నడపటానికి చేసిన మొట్టమొదటి చర్య కాబట్టి మనం అంత పెద్ద మాట మాట్లాడకపోయినా దీన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. రైట్ మేడం, ఇక్కడ ఈరోజు ఇంకొకటి కూడా చెప్పారు, కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా చేంజ్ చేస్తామని చెప్పడమే కాకుండా ఇక్కడ ఒక పాఠశాలల మీద దృష్టి కాకుండా కళాశాలల మీద కూడా, అంటే ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జూనియర్ కళాశాలకు మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే దీని గురించి చర్చలు కూడా జరిగాయి, చేస్తారు త్వరలో అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇది కూడా చాలా మంచి పథకం అని చెప్పి చాలామంది నుంచి కూడా ప్రశంసలు అందుతూ ఉన్నాయి. సో మీరేం చెప్తారు? అయ్యో అద్భుతం అండి. ఎందుకంటే ఇప్పుడు కాలే కడుపుతో ఏం చదువుకుంటారు పిల్లలు కదా, కడుపు నిండితేనే. ఇప్పుడు చాలామంది పిల్లలు చాలా దూరాల నుంచి వస్తారు. ఒకటి, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పింటి పిల్లలు ఉండరుగా, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, దిగువ మధ్యతరగతి ఉంటారు. అలాంటి వాళ్ళకి పొద్దున్న వాళ్ళు బయలుదేరి రావాలంటే తొందరగా బయలుదేరాలి. తినడానికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. కొంతమంది టీ తాగి బయలుదేరుతారు. అట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఉంటుంది అది. అటువంటి వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళ అమ్మలకు కూడా ఒక రిలాక్సేషన్ ఇది. ముఖ్యంగా తల్లి పొద్దున్నే లేచి పిల్లాడికి ఏదో ఒకటి గబగబా కట్టేసి ఆ వేడివేడిగా ఇచ్చేసి, ఇప్పుడు మనకి చల్లారకుండా మూత పెట్టడం వల్ల కూడా మీకు ఆ అన్నం బాగోదు చెప్పాలంటే నిజంగా. కానీ తప్పదు, పిల్లాడు పెందరాళే వెళ్ళాలంటే ఎంత పెందరాళే లేచినా వంట అవ్వదు కదండి. సో అలాంటప్పుడు మధ్యాహ్నం వీళ్ళు ఇచ్చే భోజనం ఖచ్చితంగా మంచి భోజనమే పెడతారు. అంటే ఇటు న్యూట్రిషన్ పరంగా బాగుంటుంది, అటు శ్రమ తగ్గుతుంది తల్లులకి, మరోపక్క పిల్లలకి చక్కటి భోజనం లభిస్తుంది, అది కూడా సమయపాలన పాటిస్తూ. దీనివల్ల వాళ్ళు చదువు మీద ఎక్కువ ఏకాగ్రత కుదురుతుంది వాళ్ళకి. సో ఇన్ని మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి ఇది తప్పకుండా అభినందించాలి, ఆహ్వానించాల్సిన అంశం అండి. మరొకటి, ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే తెలుగు మీడియం మీద, ఇంగ్లీష్ మీడియం మీద ధ్వజం ఎత్తి తెలుగు మీడియం కావాలన్నారో అక్కడ మళ్ళా దళిత కార్డు ప్లే చేశారు వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనుకో. ఎందుకు చెప్తున్నామంటే నిన్న మనం మాట్లాడుకున్నామండి, దళితుల్ని వాళ్ళ అవసరాలకి లేదు, వాళ్ళకు ఒక పొలిటికల్గా ఒక మైలేజ్ వస్తుంది అన్నప్పుడు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ రాదు అంటే దళితులు చదువుకోక్కర్లేదా ఇంగ్లీష్ మీడియంలో, మీరు ఇంగ్లీష్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ నిలదీశారు. కానీ బేసిక్స్ లేకుండా పిల్లలకి ఇంగ్లీష్ ఏం చెప్తారు? ఇప్పుడు ఒక టీచర్ ఏదో అమెరికన్ యాక్సెంట్లో నేర్పించేస్తే వాళ్ళ జీవితం వెళ్ళిపోతుందా? అనవసరంగా అదే నా ఘాట్కా అంటాం కదండి. పరిమితి దాటి రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు రాజకీయాలు ఎందుకండి? స్కూల్స్లో పాఠశాలల్లో నేర్పించాల్సింది అది కాదు కదా, నైతిక విలువలు బోధించాలి. ఇప్పుడు మోరల్ సైన్స్ ఏ పాఠశాలలో ఉందండి? మా చిన్నప్పుడు మేము చదువుకున్నాం. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆ మోరల్ సైన్స్ కోసమే ఇందాక వారు చెప్పినట్టు చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చారు. అదొక సబ్జెక్ట్ కాకపోయినా కనీసం అప్పుడప్పుడు వింటూ ఉన్నా కూడా మనకి మానసికంగా ఎంత బాగుంటుందో తెలుసా అండి. మన ఆ నీతి కథలు వింటూ వాళ్ళు అలా చదువుకున్నారు, వీళ్ళు ఇలా చదువుకున్నారు, వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారంటే అదొక ఉత్సాహాన్ని ఇస్తుంది పిల్లలకి ఖచ్చితంగా. కాబట్టి ఈ దళిత కార్డ్స్ ప్లే చేయటం అనేది వైసీపీ వాళ్ళకి మొదటి నుంచి ఉంది. కాబట్టి వాళ్ళు పిల్లల్ని కూడా దానికి ఎరగా వేయాలని చూశారు. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ఇందాక వారు చెప్పినట్టు, ఇవాళ నేను తెలుగు మీడియంలో చదువుకుని వచ్చానండి ఒక ఉపాధ్యాయురాలని, రేపటి నుంచి నువ్వు ఆంగ్లంలో బోధించాలంటే నాకే రాదు, ఇంక పిల్లలకేం చెప్తా? వాళ్ళు ఎందుకు కాకుండా పోయారు కదా. ఇప్పుడు సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారంటే దానికి కారణం అప్పటి ప్రభుత్వం అండి, అప్పటి వైసీపీ ప్రభుత్వం, అప్పటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. మనకి ఎందుకంటే వాళ్ళకి విద్యాశాఖ మంత్రులు ఏదో ఇవాళ ఎవడుంటాడో తెలియదు, రేపు ఎవడుంటాడో తెలియదు, స్థిరం లేదు కదా. అండ్ ఇంకోటి మేడం, అంటే ఇంగ్లీష్ మీడియం గత ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని మనం తీసేస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది, ఎలాగో విద్యార్థులు వాళ్ళే చూసుకుంటారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వదిలేకుండా ఎప్పుడైతే లోకేష్ గారు వచ్చారో రాగానే కూడా 10th క్లాస్ వాళ్ళకి ఇంటర్నల్గా ఎగ్జామ్స్ ముందే పెట్టడం, అంటే ఆయన గెస్సింగ్ చూడండి, అంటే ఆయనకి ఎప్పటి నుంచో మైండ్లో ఉండింది అవగాహన. సో చాలా మంది అప్పుడు ఫెయిల్ అయిపోయారు. సో అందుకని దీనికి ఏదో ఒక రకంగా దీన్ని అదే ప్రత్యేక శిక్షణ అది అంటే ఇప్పుడు చేయాల్సింది. అది కావాలంటే స్పెషల్గా టీచర్స్ని రిక్రూట్ చేసుకుని, అంటే ఈ అంశం మీద వాళ్ళని కొంచెం పునాది పటిష్టం చేయటానికి టెంపరీగా తీసుకుని వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు పెట్టి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకునేలాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగా అంటే ఒక మొత్తం ఆయన కూలంకషంగా అవగాహన చేసుకున్నారు కాబట్టి ఎవరు లోకేష్ గారు, దీని మీద ఆయనకు చక్కటి అవగాహన ఉంది.
ఇప్పుడు ఆయన అమెరికా విద్యా వ్యవస్థ చూశారు, ఇక్కడ చూశారు కాబట్టి కంపారిటివ్గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంకా మంచి మంచి పథకాలు పెట్టచ్చు. అంటే ఎలా పటిష్టం చేయాలి, పిల్లల్లో పునాదులు బాగున్నప్పుడే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు చక్కటి ఫలితాలు తెచ్చుకోగలుగుతారు. కాబట్టి చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారండి. అంటే ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా మంచి మంచి సజెషన్స్ ఇస్తే కూడా వారు తీసుకుంటారు. ఎవరైనా సరే ఇవ్వచ్చు కదా. మనకి కావాల్సింది మన పిల్లల భవిష్యత్ అండి. వాళ్ళు చక్కగా చదువుకుని, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ స్కూలు, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ మాతృభాష ఏంటి అన్నప్పుడు అది ఎవరికి గర్వకారణం? తల్లిదండ్రులతో పాటు ఆ జిల్లాకి, ఆ స్కూల్కి, ఆ టీచర్లకి, ఆ రాష్ట్రానికి, అందరికీ కూడా అది ఒక గర్వకారణమే. కాబట్టి మాకు ఎప్పుడైతే మా ఎడ్యుకేషన్ ఎంత బాగుందో ఇప్పుడు కూడా అదే రకంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఇది చాలా మంచిగా, అంటే ఒక ముందడుగు నన్ను అడిగితే. ఇవాళ లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా బాగుందండి. అంటే వచ్చిన 6 నెలలకే ఆయన పాఠశాలల మీద దృష్టిని కేంద్రీకరించడం అనేది, అంటే రాష్ట్రాన్ని మొత్తం ఇది సర్వశోభితంగా చేయాలనుకోవడంలో ఇది తొలి అడుగని నేను అనుకుంటున్నానండి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా కూకటి వేళ్లతో పెకిలించేసి గంజాయి మొక్కల్ని పెకిలించాలని అనుకున్నారు. అదేవిధంగా ప్రతి చెడుని పరిహరించి ఈ రకంగా ముందుకెళ్ళాలని మనం కోరుకుంటున్నాం. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు కాబట్టి చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని నా వెంట్రుకు కూడా పీకలేరు అన్న ముఖ్యమంత్రిని చూసిన ఈ రాష్ట్రం ఇప్పుడు ఇన్ని మంచి మాటలు మీలాంటి వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోయి చూస్తుంది. నాకు తెలిసి మీకు గుర్తుందా, కర్నూలులో అమ్మఒడి ఏదో 3వ విడతో 4వ విడతో 5వ విడతో ఏదో బటన్ నొక్కటానికి వెళ్ళి ఎదురుగా పసి పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా బీకలేరు అని చెప్పి అందుకే మొత్తం బోర్డు కూడా చేసి పెట్టారు. అత్యంత జుగుప్సాకరంగా ప్రతిపక్షాల గురించి మాట్లాడి, అసలు రాజకీయాలు మాట్లాడే సందర్భం ఏది, రాజకీయాలు మాట్లాడకూడని సందర్భం ఏది అన్న ఇంకిత జ్ఞానం లేని వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూసి సిగ్గుతో తల వంచుకున్నది. పిల్లల్ని కూర్చోబెట్టుకొని పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మీకు తెలుసా? అంటే వాళ్ళకి ఎందుకు? ఈ రోజున మీరు చూడండి, అంటే నేను చెప్పటం కాదు, మీరు కూడా గమనించండి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పేరెంట్ టీచర్ మీటింగులో ఎక్కడైనా ఎవరైనా పాలిటిక్స్ మాట్లాడుతున్నారా? మీరు ఒక్కసారి గమనించి మళ్ళీ నాకు చెప్పండి. రైట్ సార్, మీరు చెప్పింది కరెక్టే. అండ్ ఆ ముఖ్యమంత్రి అలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడి అక్కడ వాళ్ళతో పాటే భోజనం చేసి, సో దీనివల్ల కూడా ఇటు విద్యార్థుల్లో కావచ్చు, ఇటు టీచర్స్లో కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది. అలర్ట్గా ఉంటారు, మమ్మల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, మా పైన కూడా వీళ్ళకి ఉంది అని చెప్పి ఒక అలర్ట్ అవ్వడం కాకుండా బాబు గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. గంజాయికి అలవాటు పడ్డారు, సో పేరెంట్స్ అంటే తల్లి మొదటి గురువు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అది పేరెంట్స్లో కూడా చాలా ఆలోచన కల్పించే మాటగా అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మళ్ళీ చేయడం వల్ల కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ హవా పెరిగిపోతున్న టైంలో వాళ్ళను కూడా ఇటు సైడ్ అట్రాక్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటారా? మీరేం చెప్తారు? అంటే ప్రైవేట్ స్కూల్స్ని తగ్గించటమా లేదా గవర్నమెంట్ స్కూల్స్ పెంచటమా ఇది కాదు ఎజెండా. ఎవరైనా సరే నైతిక వర్తన నేర్పిస్తున్నారా లేదా అనేదే మెయిన్ పాయింట్. నీకు నైతిక ప్రవర్తన నేర్పించాలి అంటే ముందర నేర్పించేవాడికి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ట్యాబులని పెట్టి ఓ బైజూజ్ కంటెంట్ అని పెట్టి బైజూజ్ వాడి దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి ఈ ట్యాబులు పెట్టి ఈ ట్యాబుల్లో కుంభకోణం చేసి ఈ ట్యాబులు ఒక బ్యాచ్కి ఇచ్చి ఒక బ్యాచ్కి ఎగ్గొట్టి ఒక బ్యాచ్కి ఇచ్చి ఒక బ్యాచ్కి ఎగ్గొట్టి ఆ ట్యాబుల వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇంకా ఇంటర్నెట్ ఉంటుంది కదా, మీ ఇష్టం వచ్చింది చూసుకోండి అని చెప్పే. ఆయనేమో ట్యాబులు ఇస్తే ఏమో మొబైల్ ఫోన్కి పిల్లల్ని దూరంగా ఉంచండి అని ఏం చెప్తున్నారు ఈ రోజు వెళ్ళి. అది ఇదే తేడా. ఆ ట్యాబులు ఇచ్చి ఫ్రీ ఇంటర్నెట్ ఉంది కదా మీ ఇష్టం వచ్చింది చూసుకోండి అని చెప్పే ముఖ్యమంత్రి నుంచి ఈ రోజున వద్దు నాయన మీరు అందరూ. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఆట స్థలాలు అవసరమా అని అడిగాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే
ఆట స్థలాలు అవసరం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు బాపట్ల స్కూల్లో. చాలామంది చేతులు ఎత్తారు. చేతులు ఎత్తితే ఏం చేయాలి? వెంటనే చంద్రబాబు నాయుడు సీఎం పొజిషన్లో ఉండి ఓకే మీ అందరికీ ఆట స్థలాలు ఇస్తా అని చెప్పేసి లేచిపోవాలి, అంతే కదా. మామూలుగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడైతే అదే చేస్తాడు కదా. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఆట స్థలాలు కట్టిస్తా, కానీ ఆటల పేరు చెప్పి మీరు హోంవర్క్ ఎగ్గొట్టడం అటువంటి పనులు చేయకూడదు, మీరు హోంవర్క్ చేసి తర్వాత ఆడుకోవాలి అని చెప్పాడు. అంటే దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇదే డిఫరెన్స్. చదువుకున్న ముఖ్యమంత్రికి చదువు రాకుండా ఏదో కాపీ కొట్టి పాస్ అయినా కొంటం కూడా లేదు, బెదిరించి పేపర్లు కొట్టేసి ఆ పేపర్లు తీసుకొచ్చుకొని పరీక్ష రాసిన ముఖ్యమంత్రికి, కష్టపడి చదువుకొని ఎకనామిక్స్లో ఎంఫిల్ దాకా వచ్చిన ముఖ్యమంత్రికి ఇదే తేడా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఒక పాయింట్, సారీ, బైజూస్ వాడు అందుకే వాడు వైసీపీతో పెట్టుకున్నాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? అన్నీ మొత్తం పోయింది అసలు. ఆ కంపెనీ మొత్తం పోయింది. అటువంటి కంపెనీకి మనం అవకాశం ఇస్తే కదా వాడు ఏదన్నా ముడుపులు ఇచ్చేది. అందుకనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇచ్చాడు. ఇక్కడ విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మొత్తం నేను నీతులు చెప్తున్నా మీరు అందరూ వినండి అంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు అని అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, ఇప్పటికే ఆల్రెడీ తన గురించి అందరూ మర్చిపోయి ఉంటారని చెప్పి అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టి రెగ్యులర్గా చెప్తుంటాడు. అంటే 6 నెలల్లో మర్చిపోయే ఘనకార్యాలు కాదు ఈయన చేసింది, 30 ఏళ్ల పాటు గుర్తుంచుకునే ఘనకార్యాలు చేశాడు. అంటే పిల్లలకి స్కూళ్ళ దగ్గర గంజాయి అమ్మటం అంటే అది 30 ఏళ్ళు అయితే గుర్తుపెట్టుకోవాలి కదా. అందరూ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, భావితరాలు ఇంకా తర్వాత వచ్చే తరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా స్కూళ్ళ దగ్గర మామూలుగా ఈ పేలాలు బొరుగులు అవి అమ్ముతారు. అటువంటి చిన్న చిన్న వీటిలో తోపుడు బండ్ల దగ్గర అక్కడ కూడా గంజాయి ప్యాకెట్లు అమ్మించిన మహానుభావుడు ఎవరు అని క్వశ్చన్ ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాసే పరిస్థితిని ఆ రోజు తీసుకొచ్చారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా విద్యా వ్యవస్థని ఎట్లా ప్రక్షాళన చేయాలని చెప్పి వెళ్తూ ఉన్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది కూటమి గవర్నమెంట్. అందులో మరి ముఖ్యంగా హెచ్ఆర్డి మంత్రి లోకేష్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.